మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాము. డైరెక్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే డ్యామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎప్పుడు రాబోతా ఉన్నారు? వచ్చిన తర్వాత రేపు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కార్యకర్తలని పట్టించుకుంటారు లేదా అప్పట్లాగే వదిలిపెడతారా? అసలు అప్పుడు వదిలేశారని ఎవరన్నారు? అప్పుడు వదిలేశారని ఎవరన్నారు? ఇప్పుడు వదులుతారని ఎవరన్నారు? అంటే బహిరంగంగానే అంటా ఉన్నారు కదా. మీరు అడిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చే కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు. ఆ రూపకల్పన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ముఖ్యులు అందరూ కూర్చుని దీని మీద ఒక 2-3 సార్లుగా నిర్ణయం చేయటం జరిగింది. మళ్ళీ ఫైనల్ ఎప్పుడు ఏంటి అనేది మళ్ళీ అందరూ ఆలోచించుకుని త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మాకంటే ముందు కూడా మీ ఛానళ్ళ ద్వారానే మళ్ళీ ఆ తేదీని ఖరారు చేస్తారు. ఏ సంవత్సరం ఏ నెల నుంచి మొదలు పెడతారనేది నిర్ణయం చేస్తారు. ఇకపోతే మీరు అడిగిన కార్యకర్తలు అనేది రాజకీయాల్లో సహజంగా పనిచేసిన వాళ్ళు కొంచెం వెనకబాటుతనంతో మనం పనిచేసాం కదా, నాయకులు వారు లేకపోతే మన నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్త లేకపోతే మన జిల్లా అధ్యక్షులు వారు లేకపోతే మన కోఆర్డినేటర్ గారు చూసుకుంటారని సహజంగా అనుకుంటూ ఉంటారు. సో ఆ క్రమంలో కొంత పోయిన మనం ఏదైతే 1924 మధ్యలో గవర్నమెంట్ ఫామ్ చేసి ఉన్నామో దాంట్లో కొంతమంది కొన్ని రకరకాలుగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుల వారికి కానీ లేకపోతే పనిచేసిన నాయకుడు చిన్న నాయకుడు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ కొంత సమన్వయం లోపవటం వల్ల కొంత సమన్వయం కొరబడింది. ఆ కొరబడిన దాంట్లో ఏదో చిన్న చితక జరిగినాయి కానీ మీరు అనుకున్నంత సమన్వయ లోపం అయితే లేదు. ఖచ్చితంగా అప్పుడు కార్యకర్తలు బాగానే పనిచేశారు, కార్యకర్తలకు పార్టీ కూడా బాగానే చేసింది. 2024లో కార్యకర్తలు పనిచేయలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి కానీ మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అవ్వకూడదు అని. అది వాస్తవం కాదా? అసలు ఇది శుద్ధ తప్పు, ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మరి నిజంగా కార్యకర్తలు పనిచేయకపోతే దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలక్షన్ 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంకుతో దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలా నెలకొనబడింది ఒకటి. ఇకపోతే రెండోది, ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా 3 సార్లు ఎవరి పొత్తు లేకుండా ఏకైక సింగిల్గా వెళ్ళిన ఈ దేశంలోనే ప్రజాదరణ కలిగిన పార్టీ, సింగిల్గా వెళ్ళినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా ఈ దేశంలో ఆ రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరిటే ఆ రికార్డు ఉంది, ఇప్పటికీ ఉండబోతుంది. కానీ మీరేమో 40% మీరే జబ్బలు తడుచుకుంటా ఉన్నారు. కానీ 11 సీట్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళని హేళన చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? ఓకే, ఇప్పుడు ఇది సహజంగా రాజకీయాల్లో గెలిచినోడు టప్పట్లు కొట్టుకోవడం, ఆనందం పడటం, వాడిపోయిన వాళ్ళు కొంచెం బాధపడటం అనేది ఇది రాజకీయాల్లో అతి సహజమైన విషయం. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు మనం చూసింది కాదు చేసింది కాదు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మీద ఎలక్షన్ కమిషన్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఎలిగేషన్స్ మీద పార్టీ వాడిపోయి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చి దరిదాపు 20 మాసాల పైన జరిగినా కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనే దాని మీద చాలా మేధావులు పరిశీలకులు ఇప్పటికి కూడా దాని మీద మేధోమథనం చేస్తూ ఉన్నారు. ఇది నిజం, దీంట్లో ఎక్కడ అతిశయోక్తి కాదు. ఇప్పుడు నిన్న కూడా మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా పరకాల ప్రభాకర్ రావు గారు దాని మీద ఒక ఇష్యూ తీసుకొచ్చి పెట్టారు. రాత్రి 10 గంటల తర్వాత 2 గంటల లోపు 6% ఓటింగ్ ఎలా జరిగింది, మరి 6 నిమిషాల్లోనే 6 నిమిషాల్లో ఏదో ఆయన టైం చెప్పి ఆ టైంలోనే అంత పోలింగ్ ఎలా జరిగింది అనేది మీద అనుమానం నివృత్తి చేసిన మాట వాస్తవం. కానీ మా నాయకుడు ఎప్పుడు వాళ్ళు ఈ ట్యాంపరింగ్ చేశారు గెలిచామనే మాట ఎప్పుడు అలా ఏం జరిగిందేమో ఆ దేవుడికే తెలుసు అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన పక్కన పనిచేసే మేము కూడా నేను అంటాం కాదు సార్. నేనేమంటున్నానంటే పెద్ద మేధావులు మిగతా చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది. ఓకే, వాళ్ళనే అంటున్నారు. కానీ 2029లో కూడా ఇదే ఈవీఎంలు ఉంటాయి. ఇదే ఇంకా మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు. అవును,
ఇప్పుడు అధికారం కూడా లేదు. ఎస్. మరి ఇదే ఈవీఎంలు అప్పుడు కూడా ఉంటాయి కదా. అంటే మీరు ఇంకా ఏ విధంగా చేస్తారు? అంటే కార్యకర్తలను యాక్టివ్ చేయడానికైనా మీరు ఈ మాటలు చెప్పేది? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. మేము వాళ్ళని ఏదో యాక్టివ్ చేసే కార్యక్రమాన్ని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. విషయం ఏంటంటే మేము ఏదైతే చిన్న స్వల్ప ఒక 10 or 11% శాతంతో వాడిపోయి ఉన్నామో దాన్ని మేము ఇంకా ఉత్తేజపరిచి మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసిన సంక్షేమంలో కానీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్లో 1924 మధ్యలో ఏం చేశారనేది ఈ 24 కాలంలో మధ్యతరగతి బిలో ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి పేదవాడికి, సగటు పేదవాడికి ఖచ్చితంగా అర్థమైంది. వాళ్ళు మనకంటే కూడా నాయకుల కంటే కూడా పార్టీల కంటే కూడా ఓటర్ చాలా తెలియగలిగిన వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు చాలా తెలియగల వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు ఏం బయటపడరు. 29 వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని రక్షించుకోవాలి, ఎవరిని భక్షించుకోవాలి అనేది కూడా అలా ఖచ్చితంగా తెలుసుద్ది. ఆనాడు ఏం జరుగుద్ది అనేది మీరు ఉంటారు, నేను ఉంటా, వెయిట్ చేసి చూద్దాం.